నమస్తే అన్నా. ఏంట్రా అది? ఆ ఎద్దును ఏం చేసావు? అది అక్కడే వదిలేశానన్నా. వదిలేసి రావడం కాదురా, పట్టుకుని తీసుకురావడమే మొగతాను. వదిలేసి వచ్చి ఇలా నిల్చున్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు మాత్రం మారర్రా. అన్నెక్కడా? అక్కడే తోటలో ఉన్నాడన్నా. తమ్ముడు రా తమ్ముడు. అయ్యా వచ్చి కూర్చో. లేదయ్యా, పర్వాలేదు. నా పక్కన కూర్చోవడానికే భయపడే నువ్వు మా అమ్మాయి కావాలరా నీకు? అయ్యా కొట్టకండి అయ్యా నా కొడుకుని. మైకల్లో ఉన్నోడికి కళ్ళుకి పాలుకి తేడా తెలీదు. అలాగే నువ్వు కూడా మంచేదో చెడోదో తెలీదు. తీసుకోండి. ఏంటల్లుడు, ఎప్పుడు మన వైపు రాని రంగనాథ్ గారు ఇటువైపు ఎందుకు వస్తున్నారో? బావా బామ్మర్ది మధ్యన ఈ వాగ్వాదాలు ఎందుకని నువ్వేం చేసినా మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా. ఆటకు పనికిరాని ఎద్దును తీసుకెళ్లి బండి కట్టించి అది వదిలేసి ఎద్దును పట్టుకున్నవాడు చేయి నరికేశారు. నరికేసినా కూడా నోరు మూసుకుని పోతాడు అనుకున్నావా? గురుమూర్తితో ఉన్న గొడవల వల్లనే ఈ జిల్లాలోని ఊళ్లలో జరగాల్సిన జల్లికట్టు వేడుకల్లో గొడవలు ఎక్కువవుతున్నాయని జనం అనుకుంటున్నారు. అందులో మీ ఊరు కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో నేను పర్మిషన్ ఇస్తే ఏదైనా జరిగితే నాకే ప్రాబ్లం కదా. సార్, ఊళ్ళో ఏదైనా ఒక మంచి జరిగితే అందులో చిన్న తప్పు జరగటం సహజం. అందుకోసం ఒకేసారి ఆపేస్తే ఎలాగ సార్? ఇలా వదిలేయటం వల్లనే మన ఊరి పసుపుకి పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు జల్లికట్టు వరకు వచ్చారు. మీలో మీకున్న సమస్యల వల్ల నేను ఆలోచించాల్సి వస్తుంది. సార్, మాకు మనస్పర్ధలు ఉన్నది నిజమే, కానీ ఊరి కోసం మంచి జరుగుతుంటే వదిలేస్తాం సార్. సరే, ఎలాంటి సమస్య తలెత్తకుండా మేం చూసుకుంటాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు గుళ్ళో ముడుపులు కట్టేశారు. ఈ రోజు నుండి 15వ రోజు మన పొలిమేర నుండి తిరునాళ్లు జరుగుతాయి. తర్వాత రోజు జల్లికట్టు. చందాలు కట్టేవాళ్లు కట్టుకోవచ్చు. అది మాత్రమే కాదు, ఈ సంవత్సరం మామిడి వలస ఊరు నుంచి కూడా చందాలు వసూలు చేయండి. వాళ్ళు కూడా జల్లికట్లో పాల్గొనొచ్చు. ఏమయ్యా, కనపడ్డ వాడిని అలా చేర్చుకోవడానికి ఇదేమన్నా పార్టీనా? యో ఆగవయ్యా, ఊరంతా ఒక్కటవుతుంటే నీ పాటికి నువ్వు మాట్లాడుతున్నావేంది? చావు మొదలుకొని జల్లికట్టు దాకా మనం లేఖం చేసింది ఎవరు? నీకు అర్థం అవుతుందా? అయితే ఏంటి ఇప్పుడు అందరినీ కలుపుకుంటారా? తినే తిండి నుంచి పూజించే దేవుడి దాకా ఎక్కడ చూసినా కులం కోసమే కొట్టుకుంటున్నారు. అందుకే ఊరికి వచ్చేవాడు మనం తొక్కి పైకెళ్తున్నాడు. ఊరి మొత్తానికి అన్నం పెట్టే మీరు ఒకరినొకరు కొట్టుకోవడం వల్లే తాగే నీళ్లు కూడా వాడికి ఇచ్చేసి భిక్షం ఎత్తుకుంటున్నారు. ఇలా చూడండియా, జల్లికట్టు అనేది ఒక ఆటని మనిషికి మాత్రమే తెలుసు. ఎద్దుకేం తెలుసు? ఎద్దుకు మాత్రమే కొమ్ములున్నాయి, మనిషికి లేవు కదా. అందుకోసం వచ్చే వాళ్ళందరినీ ఇందులో పాల్గొనమంటే ఎలా? ఏయ్, వెళ్లే ప్రతోడు ఊళ్ళోకి వచ్చినప్పుడు తెలుస్తుందిరా మనం ఎంత ఐకమత్యంగా ఉన్నామో. ఈ సంవత్సరం వాళ్ళతో పాటు కలిసి జల్లికట్టు ఆడుతున్నాం. వీలైతే వచ్చి ఎద్దుతో తలపడండి రా. మీరుండడయ్యా, అది సరే గాని ఎవరు మొదటి ఎద్దును వదిలేది? అది ఇప్పుడే మాట్లాడండి. అదేంటయ్యా కొత్తగా అడుగుతున్నావు? ఊరిలో మొదటి చందా ఇచ్చేది రంగనాథే కదా. ఆయన ఎద్దునే మొదటగా వదిలేది. అదే కదా మన ఆచారం. ఇదిగో, ఆచారం పేరిట అన్ని ఆయన్నే చేయమని చెప్పు. వరి కోత నుండి జల్లికట్టు వరకు ఇలా అన్ని ఆయనే చేస్తే ఇక మేమెందుకు ఇక్కడ? నా ఎద్దును మొదట వదిలేతే సమస్య అయితే ఈ సంవత్సరం మీ ఎద్దునే మొదట వదలమని చెప్పండియా. ఏంటి తమ్ముడు, మీరే ఆచారం మారుస్తున్నారు? వదిలే అన్న, ఆచారం అనేది ఊరి ఒక్కటే కదా. మీకోసం ఈ నిర్ణయం తీసుకోలేదు. ఊరు ఐకమత్యంగా ఉండాలనే చేశాను. మర్యాద అనేది తనకి తానుగా రావాలి. ఈ రోజు వాళ్ళని జల్లికట్టులో ఎలా పాల్గొనేలా చేశానో అలాగే త్వరలో గుళ్ళో కూడా ప్రవేశించేలా చేస్తాను. వీడి దగ్గర కూడా మానం మర్యాద
మర్యాద గురించి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సంతోషం బాబు గారు, సంతోషం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈయన చెవిలో పూలు పెడుతూ ఉంటాడు? నువ్వేంటయ్యా అడ్డుపడుతున్నావు? ఆయన ఏదో మంచి చేయాలని చూస్తుంటే. జల్లికట్టుకు అవకాశం ఇచ్చింది, మేకను బలిచ్చే ముందు పసుపు నీళ్లు జల్లిన దాంతో సమానం. చల్లేటప్పుడు బానే ఉంటది. రండిరా. ఊళ్ళో ఉన్న అందరికీ కబురు సరే చెప్పండి. అల్లుడు, ఎవరిని వదిలిపెట్టకూడదు, అందరికీ ఈ విషయం అలాగే తెలియాలి. చేద్దాం. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. జాగ్రత్త.